వీర బైరాన్పల్లి గ్రామస్తుల పోరాటం భారతదేశ చరిత్రలో మరవలేనిదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వీర బైరాన్పల్లి పోరాట స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో పాటు తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలు జరిగాయని అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా దూల్మిట్ట మండలం వీర బైరాన్పల్లి గ్రామంలో అమరవీరులకు నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనంతరం నాడు రజాకార్లతో సాగిన పోరాటంలో అమరుల కుటుంబ సభ్యులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ మరో జలియన్ వాలాబాగ్ దురాగతాన్ని తలపించేలా సాగిన వీర బైరాన్పల్లి పోరాటం భారతదేశ చరిత్రలో మరవలేనిదని అన్నారు. అమరుల కలలు సాకారమైనప్పుడే వారి త్యాగానికి నిజమైన నివాళి అని కాంగ్రెస్ ప్రజా పాలనలోనే కళాకారులు, అమరులు, ఉద్యమకారులకు నిజమైన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. వీర బైరాన్పల్లి గ్రామస్తులు పోరాటం రాబోయే తరాలకు తెలిసే విధంగా సీఎం రేవంత్ రెడ్డిని గ్రామానికి తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి, అమరుల కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎంపీ చామల మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాగిన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చాక 10 ఏళ్లలో నిధులు, నియామకాలు ఒక్క కేసీఆర్ కుటుంబంలోనే 5గురికే దక్కాయన్నారు. హరీష్ రావు దొంగల ముఠా అధ్యక్షుడిని గత 10 ఏళ్లలో లక్షల కోట్లు దోచుకొని నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబానికి, నిజాంకి ఎలాంటి తేడా లేదని, అప్పటి నిజాం ప్రజలను కాల్చి చంపాడని, కేసీఆర్ కాళేశ్వరం కూల్చి రాష్ట్రాన్ని ఆగం చేశాడని విమర్శించారు. తిరిగి హైదరాబాద్ మళ్ళీ తెలంగాణ సాధించుకోవడానికి జరిగిన పోరాటాల్లో ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఈ గడి, ఈ కోట సాక్షి భావి తరాలకు కూడా ఇక్కడ విద్యార్థులు కానీ ఇక్కడ పోరాట స్ఫూర్తి, పోరాట పటిమ ఏ విధంగా ఉందో మనందరం కూడా చరిత్ర తెలుసుకొని భవిష్యత్తులో మన ప్రాంత సమస్యలకు సంబంధించి మన యొక్క హక్కుల కోసం మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. తెలంగాణ సాధించుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి అనదు, కానీ ఇలా ప్రజాపాలన ప్రభుత్వంలో తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ కళాకారులను, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ అమరవీరులను, తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలకు సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా ప్రజాపాలన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజల ఆకాంక్ష కొరకు ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం ప్రజాపాలనను ఆస్వాదించినారో తప్పకుండా ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ముందుకు కొనసాగుతుంది. మీ అందరి ఆశీర్వాదంతో ఈ అమరవీరుల ఆశయం నెరవేరుతుంది అనే మాటలు సందర్భాన్ని మనవేస్తూ మరొకసారి మీ అందరికీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాను. చామల కిరణ్ రెడ్డి గారు, నేను పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్మారక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒకరోజు వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చే కార్యక్రమాన్ని రూపొందించి అమరవీరులకు నిజమైన శ్రద్ధాంజలి ఘటించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ బైరాన్పల్లి అమరవీరులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఆనాడు నిజాం రజాకారులకు ఛాతిని ఎదిరించి నిలబడి కొట్లాడి అనేక సార్లు ఉరికించి మూకుమ్మడి దాడిలో బలైనటువంటి ఈ సందర్భాన్ని ఆనాడు చరిత్ర చదివితే బతుకమ్మను వివస్త్ర చేసి ఆడించినటువంటి పరిస్థితి, అది ఇప్పటికి కూడా వింటే కసిగా పెరిగి రక్తం తలతలగాగేటువంటి పరిస్థితులల్లా ఆనాడు మరి చదువున్నా లేకున్నా గ్రామీణ ప్రాంతాల్లో పౌరుషంగా కొట్లాడినటువంటి ప్రాంతాలన్నింటికీ ఒక ఉద్యమ స్ఫూర్తి గ్రామాలుగా మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకంగా అభినందనలు. వాళ్ళ వారసులు ఎవరున్నా అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ అందరికీ సరైన కొడుతూ సెలవు తీసుకుంటున్నాం. जोहार बैरानपल्ली हमारा वीरत्व, जोहार बैरानपल्ली हमारा वीरत्व, जोहार जोहार जय कांग्रेस, हलो बैरानपल्ली हमारा वीरत्व, जोहार जोहार हलो बैरानपल्ली हमारा वीरत्व, जोहार जोहार जय कांग्रेस, जय कांग्रेस बैरानपल्ली हमारा वीरत्व, जोहार जोहार बैरानपल्ली हमारा वीरत्व, जोहार
కొంచెం వెనుకున్నది ఇట్లా సైడ్ అయినా నుంచి కొంచెం వెనుక బైరాన్పల్లి అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ బైరాన్పల్లి అమర వీరులకు బైరాన్పల్లి అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు బైరాన్పల్లి అమర వీరులకు లేవు. దయచేసి ఈ బైరాన్పల్లి అభివృద్ధి గత పాలకులు 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ అయింది. ఇప్పుడు కేసీఆర్ అనేటోడు బైరాన్పల్లిని చేర్యాల బహిరంగ సభలో దత్తత తీసుకున్నాడు. బైరాన్పల్లిని దత్తత తీసుకొని పువ్వులు వేసింది లేదు, 1 రూపాయి పని పెట్టింది లేదు. 10 సంవత్సరాలలో వివిధ మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు. 100 రూపాయల శాల్వా, ఇన్ని పువ్వులు సల్లిపోవుడే తప్ప ఇంతవరకు ఎవ్వరు ఈ గ్రామానికి ఏం చేసి జోహార్ బైరాన్పల్లి అమర వీరులకు జోహార్ బైరాన్పల్లి అమర వీరులకు జై కాంగ్రెస్ జోహార్ బైరాన్పల్లి అమర వీరులకు జోహార్ బైరాన్పల్లి అమర వీరులకు జై కాంగ్రెస్ బైరాన్పల్లి అమర వీరులకు బైరాన్పల్లి అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర కొంచెం వెనుకున్నది ఇట్లా సైడ్ అయినా నుంచి కొంచెం వెనుక బైరాన్పల్లి అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ బైరాన్పల్లి అమర వీరులకు బైరాన్పల్లి అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు బైరాన్పల్లి అమర వీరులకు లేవు. దయచేసి ఈ బైరాన్పల్లి అభివృద్ధి గత పాలకులు 10 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ అయింది. ఇప్పుడు కేసీఆర్ అనేటోడు బైరాన్పల్లిని చేర్యాల బహిరంగ సభలో దత్తత తీసుకున్నాడు. బైరాన్పల్లిని దత్తత తీసుకొని పువ్వులు వేసింది లేదు, 1 రూపాయి పని పెట్టింది లేదు. 10 సంవత్సరాలలో వివిధ మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు. 100 రూపాయల శాల్వా, ఇన్ని పువ్వులు సల్లిపోవుడే తప్ప ఇంతవరకు ఎవ్వరు ఈ గ్రామానికి ఏం చేసి తెలంగాణ విమోచన దినం నాడు వీర బైరాన్పల్లిలో ఆగస్టు 28వ తారీఖు 1948లో 118 మంది బలిదానాలు చేసుకుంటారు. ఈ తెలంగాణ ఆ రోజు నిజాం పరిపాలన నుంచి విముక్తి కల్పించడానికి 118 మంది బలిదానాల మీద మనం ఈరోజు స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నామన్న విషయాన్ని నేను ఇక్కడికి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మా జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జ్ ఉమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఈరోజు ఆ కుటుంబ సభ్యులను కూడా సన్మానం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఊరి వారందరినీ కూడా ఆ రోజు ఊరి వారు పెద్ద మనుషులు చేసినటువంటి త్యాగం వల్లనే ఈరోజు తెలంగాణలో స్వేచ్ఛా వాయులు పీల్చుకుంటున్నామని, తర్వాత మీరందరూ ఈరోజు చూస్తున్నారు అంతమంది బలిదానం చేసుకున్నటువంటి తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా 1600 మంది విద్యార్థులు బలిదానం చేసుకుని తెలంగాణ తెచ్చుకుని నీళ్లు, నిధులు, నియామకాల నినాదం. గత 10 సంవత్సరాల పాలనలో ఏ రోజు నియామకాల గురించి ఆలోచించిన పరిస్థితి కానీ, పరీక్షలు పెట్టిన పరిస్థితి కానీ,
మీరు చూసినట్టయితే పరీక్షలు పెట్టకపోతే పేపర్ లీక్లు అనే ఒక దరిద్రమైన సంస్కృతితో నడిపినటువంటి ప్రభుత్వాలకు ఈరోజు మీరు చూస్తుర్రు నియామకాల విషయంలో నేను ముఖ్యంగా మాట్లాడాలనుకుంటున్నాను. గ్రూప్ 1 పరీక్షలు పెట్టాలన్న చిత్తశుద్ధితోటి ఇప్పుడున్న ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ఊర్లలో ఉన్నటువంటి పిల్లల కోసం ఉద్యోగాలు ఇవ్వాలని పరీక్షలు పెడితే కావాలని రెచ్చగొట్టి కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి కేటీఆర్ గారు ఏమాత్రం జ్ఞానం లేని మాటలు ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా గతంలో మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి 563 పోస్టులు పడితే అన్నిటినీ 3 కోట్లకు అమ్ముకుర్రు అని చెప్పిండు. కొంచెమన్నా జ్ఞానం ఉండాలి. తల్లిదండ్రులు ఊర్లల్లో 3 పూటలు బువ్వ తినకుండా పిల్లల కోసం అప్పులు చేసి వాళ్ళని చదివిస్తుంటే నీ ఆయాంలో ఉద్యోగం ఇయ్యక ఇప్పుడు ఇస్తే ఉద్యోగాలు వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దరిద్రపు ఆలోచన అంటే నీకు ఓటేయలేదనా? నేను ఒక్కటే చెప్తున్నా తెలంగాణ ప్రజలకు, ఈ గడ్డ వీర గడ్డ మీదకి వెళ్ళి ఫోన్ చేస్తున్నా, వీర బైరాన్పల్లి నుంచి ఫోన్ చేస్తున్నా, మరి మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా అంటే మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 10 సంవత్సరాలు అధికారంలో కూర్చోబెడితే నీళ్లు నిధులు నియామకాల నినాదాన్ని తుంగలోకి తొక్కిందే కాక ఇప్పుడు ఓట్లు వేయలేదని చెప్పి మీకు అధికారం ఇవ్వలేదని మీ యొక్క దరిద్రపు ఆలోచనలు, మీ యొక్క ఆలోచనలతోటి ఇంకెవ్వడు కూడా బాగుపడొద్దు అనేటట్టుగా మీరు ముందుకు పోతూ వ్యవహరిస్తుర్రు. ఇది తప్పు. రాజకీయాలలో ఓటమి గెలుపులు ఉంటాయి. ప్రజల మంచి కోసం పోరాటం చేయాలని చెప్పి నేను ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నా. పరీక్షలు పెట్టేయనియండి, ఉద్యోగాలు రానియనియండి, జనాలకు ఇంద్రమిల్లులు రానియండి. ఇంద్రమిల్లులే కాకుండా రేషన్ కార్డులు, తర్వాత సన్నబియ్యం తింటుంటే ఓర్వలేని మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మిమ్మల్ని నమ్మి తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుర్రు. ఇంకా ఊర్లలో ఎన్నో సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. కాబట్టి ఈరోజు తెలంగాణ విమోచన దినం నాడు ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాం. మాకు చిత్తశుద్ధి ఉంది. గతంలో ఆ రోజు ఈ గడ్డ మీద 118 మంది బలిదానాలే కాకుండా 1600 మంది విద్యార్థుల బలిదానాల మీద ఒట్టే చెప్తున్నాం. వీలైనంత వరకు ఒక్కరోజు కూడా శ్రమించకుండా తెలంగాణ భవిష్యత్ కోసం పనిచేస్తామని నేను తెలియజేస్తూ, మరొకసారి ఈ గ్రామానికి నన్ను ఆహ్వానించినటువంటి మా అన్న కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి